హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఫాల్ ఫెస్టివల్కి వచ్చాము. ఇక్కడ ఆకులు కలర్ చేంజ్ అయ్యి రాలే కాలాన్ని ఫాల్ అంటారు. ఈ అక్టోబర్ మంత్ అంతా ఏదో ఒక పండగలాగా జరుగుతుంటుంది. అంటే పంకిన్ ప్యాచ్ అని, హాలోవిన్ అని, ఫాల్ ఫెస్టివల్ అని ఎవ్రీ వీక్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈమె షో మిస్ అయ్యాం మేము, వచ్చేసరికి అయిపోయింది. కొంచెం మ్యాజిక్ లాగా కూడా చేసింది, నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ పెట్టేవారు వచ్చే వాళ్ళు తినడానికి. ఇదంతా మన ఇండియాలో మనం తిరునాళ్ళు జరుపుకుంటాం కదా, అలాగే ఉంది ఆర్గనైజేషన్. అంటే ఈ స్టాల్స్ వాళ్ళు అట్లా కొంచెం మనీ పే చేస్తారు, దాన్ని ఈ కాలేజెస్ స్కూల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఇది పెద్ద ఫుట్బాల్ కోర్ట్ లా ఉంది. కోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. అందరూ హాలోవిన్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చినారు. ట్రంక్ ఓ ట్రీట్ అది కూడా అనమాట, ఎంట్రన్సెస్ అనమాట అవి. చూడండి ఎంత పెద్దగా ఉందో. మన ఇండియన్ కలర్ జెండాలు కనిపిస్తుంది కదా, పైన ఆరెంజ్ కింద గ్రీన్. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా మంచి గాలి వస్తూ చాలా కూల్గా బాగుంది. చూడండి గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. గ్రౌండ్ నిండా పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ అవన్నీ పెట్టారనమాట. మీకు దూరంగా కనిపిస్తుంటాయి. నేను ఒక్కొక్క స్లైడ్ని చూపిస్తాను ఎట్లా ఉందని. పెద్ద క్యూ కూడా ఉంది ఇక్కడ. క్యూ ఫాలో అయ్యి మన టర్న్ వచ్చినప్పుడు మనం ఆడుకోవాలి. పిల్లలు ఆడుకుంటారనమాట. అమెరికాలో ఎవరు కూడా లైన్ని స్కిప్ చేయలేదన్నమాట. మన ఇండియన్స్ అయితే స్కిప్ చేశారు, నా వెనకే వచ్చి నించున్నారు. మళ్ళీ చెప్తాను దాని గురించి. ఈ రైడ్స్ అన్నీ ఫ్రీయే అనమాట. సో మన లైన్లో నించోవాలి. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే కొంచెం చిన్నగానే ఉంది కానీ కొంచెం పెద్దగానే ఉంది. సో అందరూ వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు దాంట్లో వెళ్తారు, ఆడుకుంటారు అనమాట. సో ఇప్పుడు మా పిల్లలు వెళ్తున్నారు, చూద్దాం రండి. ఇది ఇంకొకటి ఇలాగా 6-7 ఉన్నాయి అన్నమాట. ఇలాగ డిఫరెంట్ థీమ్స్ తోటి అన్నీ ఫ్రీయే. సో అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అమెరికన్స్ ఎంత బాగా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఈ డైనోసార్ దానికి చాలా క్యూ ఉనింది. సో చాలాసేపు వెయిట్ చేసాము, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే ఎగురుతూనే ఉనింది. థ్యాంక్ యూ డాడీ అని చెప్తూనే ఉనింది వాళ్ళ డాడీకి. ట్రిక్ ఆర్ ట్రీట్ కూడా పెట్టారు. ఇలాగ చిన్న చిన్న గిఫ్ట్లు, చాక్లెట్లు ప్రతి షాప్లో పెట్టారనమాట. ఇది ఇంకొకటి పెట్టారు ఇక్కడ. ఈ ఒక్కొక్క స్లైడ్ దగ్గర ఒక్కొక్కరు ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఆగి పంపిస్తారు. అందరూ ఒకేసారి వెళ్తే హట్ అవుతారని ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తారు. అమెరికాలో టైం అంటే టైమే అనమాట. 4 to 8 అన్నారు. సో 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 8 లోపలే క్లోజ్ చేసేస్తారు. ఒక ½ an hour నుంచే క్లోజింగ్ అంతా అయిపోతుంది అనమాట. సో మీరు 1 hour ఉంది అని చూసుకొని లేట్గా వచ్చారంటే ఇంకా ఎంజాయ్ చేయలేరు. సో త్వరగా రండి, 2 hours బిఫోర్ అట్లాగైనా. ఇక్కడ మాక్సిమం వాలంటీర్సే వర్క్ చేస్తుంటారు. వాలంటీర్స్ వర్క్ చేస్తే పక్క వాలంటీర్ హవర్స్ అని వాళ్ళకి ఉంటాయి అనమాట. సో అవి ప్రతి స్కూల్లోనూ, అంటే అక్కడ అంటే అన్ని స్కూల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్కూల్ వాళ్ళు ఇన్ని వాలంటీర్ అవర్స్ అని ఉండాలి పర్ ఇయర్ అని కండిషన్ ఉంటుంది అనమాట. సో దానికి పిల్లలు ఇలా వచ్చి వర్క్ చేస్తుంటారు. కొంచెం సోషల్ సర్వీస్ లాగా పిల్లలకి స్కూల్ ఏజ్ నుంచే అలవాటు అవుతుంది. చాలా మంచి ఐడియా ఇది. ఇక్కడ ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే బాగుంటుంది. అంటే అందరికీ సోషల్ సర్వీస్ అండ్ సివిక్ సెన్స్ ఇది కొంచెం మంచిగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏదో ఈవెంట్ స్టార్ట్ అయింది, చూద్దాం రండి. అమెరికా వాళ్ళు పద్ధతిగా లైన్లో వచ్చిండ్రు, కానీ మన ఇండియన్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కాదు, ఎవరో వచ్చినారు నా వెనక జాయిన్ అయిపోయినారు అనమాట. నా క్యూ ఉనింది, మధ్యలో వచ్చి జాయిన్ అయిపోయినారు.
మన వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయడంలో ఫస్ట్ ఉంటారు ఎక్కడైనా కానీ. సర్లే పిల్లలే కదా నేను గమ్మునున్నాను. చూడండి ఇప్పుడు టైం 7:40 అయింది అంతే. 8కి క్లోజింగ్. ముందే అన్నీ తీసేశారు. సో ఒక్కటి కూడా లేదు. ఈ స్టాల్స్ అన్నిట్లో చాక్లెట్స్ పెట్టి ఇచ్చినారంట. నేను వెళ్ళలేదు ఆ టైంకి. చూడండి లైట్లు ఆపేసి 10 మినిట్స్ ఉంది, ఇంకా లైట్లు ఆపేసి ఇంకా వెళ్ళే టైం అయింది, బయలుదేరింది అంటున్నారు. సో ఇక్కడంతా ఫుడ్ తినేసి మేము బయలుదేరాము. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బైట్స్.